ఒకవైపు నెత్తి పగిలే ఎండ, మరోవైపు శరీరాన్ని ఉడికించే వేడి. సమ్మర్ హీట్ మామూలుగా లేదు. అదేదో 10 to 6 జాబ్లా 9ంటికే రెడీ అయిపోతున్నాడు సూర్యుడు. 10 గంటలకు దంచుడు మొదలు పెడితే సాయంత్రం వరకు నిప్పుల వాన కురిపిస్తూనే ఉన్నాడు. ఇక మిట్ట మధ్యాహ్నం దురంధర్ ది రివెంజ్ తరహాలో చెలరేగిపోతున్నాడు. ఎవరిని ఒకవైపు నెత్తి పగిలే ఎండ, మరోవైపు శరీరాన్ని ఉడికించే వేడి. సమ్మర్ హీట్ మామూలుగా లేదు. అదేదో 10 to 6 జాబ్లా 9ంటికే రెడీ అయిపోతున్నాడు సూర్యుడు. 10 గంటలకు దంచుడు మొదలు పెడితే సాయంత్రం వరకు నిప్పుల వాన కురిపిస్తూనే ఉన్నాడు. ఇక మిట్ట మధ్యాహ్నం దురంధర్ ది రివెంజ్ తరహాలో చెలరేగిపోతున్నాడు. జనాన్ని పగబట్టిండా ఏంది అన్నట్టు నిప్పుల బాణాలు సంధిస్తున్నాడు బాణుడు. ఆ మాటకొస్తే మిస్టర్ సూర్యం ఎవరిని వదలట్లే. బీద బిక్కి పేద ధనిక అందరూ సమానమే అంటున్నాడు. ఇంట్లో ఉన్నా బయటకు వచ్చినా వేడికి ఉడికిపోవాల్సిందే. ఏసీ కారెక్కితే మాత్రం కిందకి దిగడా అన్నట్టు ఎదురు చూస్తున్నాడు సూరిబాబు. హీట్ వేవ్ ముందు కూలర్లు బలాదు, సీలింగ్ ఫ్యాన్ తిరిగితే హీట్ కూడా రూమ్ అంతా విస్తరిస్తుంది. ట్యాప్ తిప్పడమే ఆలస్యం. ఫ్రీగా హాట్ వాటర్ గుమ్మరిస్తున్నప్పటికీ వాడుకునే పరిస్థితి లేదు. చన్నీటి స్నానమే అందరిది. అంతలా పెరిగిపోయింది టెంపరేచర్. జనరల్గా సండే అయినా సిటీలో ట్రాఫిక్ పోటెత్తుద్ది. కానీ నిన్న మాత్రం ఎండ దెబ్బకు బండ్లు రోడ్డెక్కలేదు. హాలిడేను ఇంట్లోనే గడిపారు అందరూ. కానీ ఇవాళ మండే, వర్కింగ్ డే. బయటికి రాక తప్పదు. మండే ఏమో కానీ నిజంగానే మండుతుంది. కాలనీ దాటి రోడ్డెక్కితే నిప్పుల నడకే అనుకోండి, కింద మీద కాలిపోతుంది. బైక్ మీద పోతుంటే ఏదైనా చెట్టు కనిపిస్తే బాగుండని ఎదురు చూడాల్సిన సిచ్యువేషన్. ఎర్ర ట్రాఫిక్ సిగ్నల్ ఎంత త్వరగా క్లియర్ అయితే అంత రిలీఫ్. ఓ 60 సెకండ్లు కూడా వెయిట్ చేయలేం. సరే, ఎలాగోలా ఆఫీసులో పడగానే ఏసీ ముందు వాలిపోవచ్చు. మరి ఎర్రటి ఎండకు బయట పనిచేసే వారి పరిస్థితి ఏంటి? పాపం దారుణం. మలమల మాడిపోతూ పనిచేసుకోవాల్సిందే. అలాంటి వారి కోసం ప్రభుత్వం కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదు. సర్కార్ తరపున ఒక్క చలివేంద్రం కనిపిస్తే ఒట్టు. సమ్మర్ ప్రిపరేషన్లో ఈ ప్రభుత్వం ఘోరంగా ఫెయిల్ అయింది. తెలంగాణ అంతటా ఎండలు తీవ్రంగా ముదిరిపోయాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా నిజామాబాద్లో 40.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో 40 డిగ్రీలు దాటిపోయింది. ఇక హైదరాబాద్లో 39.4 డిగ్రీల టెంపరేచర్ ఉంది. బేగంపేటలో గరిష్టంగా 39.4, రాజేంద్ర నగర్, హకీంపేటలో 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక ఖమ్మం, భద్రాచలం జిల్లాల్లో 39 డిగ్రీల హీట్ వేవ్ కొనసాగుతుంది. మెదక్, రామగుండం ప్రాంతాల్లో 39 డిగ్రీలుగా ఉంది. పలు జిల్లాల్లో 36 నుంచి 40 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాధారణం కంటే 1 నుంచి 2 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా రికార్డ్ అవుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లకూడదని సూచనలు చేసింది. రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. దీనిపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, చెప్పండి, తెలంగాణలో ఎండలు రోజు రోజుకి మరింత పెరిగిపోతూ ఉన్నాయి. వాతావరణ శాఖ ఎలాంటి జాగ్రత్తలు చెబుతుంది? ఆ వెదర్ అప్డేట్ పూర్తి డీటెయిల్స్ చెప్పండి. ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. ఏదైతే గత 5 రోజుల నుండి కూడా ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కూడా గరిష్ట స్థాయి ఉష్ణోగ్రత నమోదవుతున్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా చూసుకుంటే అటు ఆదిలాబాద్ నుండి మొదలు పెడితే ఇటు మహబూబ్ నగర్ వరకు ఎండలనే విధంగా ఇప్పటికే అధికారులు తెలియజేశారు. ఈ నెత్తి మాడ పగిలే విధంగా తీవ్రంగా విపరీతమైన ఎండలు కూడా కొట్టే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు తెలియజేశారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు విపరీతమైన ఎండ కొడుతుందంటూ కూడా అధికారులు తెలియజేశారు. అటు ఉక్కపోత వాతావరణంతో ఉదయం సమయంలో కూడా వేడి వాతావరణంతో అటు హీట్ వేవ్స్ ప్రభావం ఎక్కువ ఉండడంతో ఇప్పటికే
విపరీతమైన ఎండగొట్టే అవకాశాలున్నాయి. అటు ప్రధానంగా చూసుకుంటే జిల్లాల వారీగా గరిష్టంగా ఉష్ణోగ్రతలు చూసుకుంటే అటు నిజామాబాద్ లో హైయెస్ట్ 40 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదైనాయి. మరి అటు ఆదిలాబాద్, మహబూబ్ నగర్ లో కూడా 40 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు దాటిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అటు సెంట్రల్ జోన్ ఉన్న హైదరాబాద్ చూసుకుంటే మాత్రం 39.4 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. అటు బేగంపేట, రాజేంద్ర నగర్, హక్కింపేట ఈ ప్రాంతాల్లో కూడా ఇప్పటికే 39 నుంచి 40 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదైనట్టు కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. అటు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెంలో ఎక్కువ విపరీతమైన కోల్ బెల్ట్ ఏరియా కాబట్టి 40 డిగ్రీ సెల్సియస్ దాటిందని కూడా ప్రధానంగా తెలుస్తుంది. అక్కడ కూడా ఎక్కువ హీట్ వేవ్ ప్రభావం కూడా ఎక్కువ ఉంటుందంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. అటు రామగుండం, కరీంనగర్ ఈ ప్రాంతంలో ఎక్కువ హీట్ వేవ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు తెలియజేశారు. సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు తెలియజేశారు. రానున్న రోజుల్లో దాదాపుగా 41, 42, 43 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మెదక్, రామగుండం ప్రాంతాల్లో కూడా విపరీతమైన ఎండ వేడి వాతావరణం కూడా ఉండే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు తెలియజేశారు. అటు మహబూబ్ నగర్ లో మాత్రం దాదాపు 41, 42 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా ఇప్పటికీ నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో మాత్రం 2 నుంచి 3 డిగ్రీ సెల్సియస్ పెరిగే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. మరో విధంగా చూసుకుంటే మధ్యాహ్న సమయంలో మాత్రం బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదంటూ కూడా ఇప్పటికే ప్రజలు చెప్తున్నారు. మధ్యాహ్నం మాత్రం విపరీతమైన వేడి వాతావరణం ఉంటుంది. ఉక్కపోత వాతావరణం ఉదయం 8 గంటల నుండి ఉక్కపోత వాతావరణంతో ప్రారంభమై సాయంత్రం 5 గంటలతో విపరీతమైన వేడి వాతావరణంతో కూడా ఉంటుందంటూ కూడా తెలియజేశారు. అటు ప్రధానంగా ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఎక్కువసేపు సమయం ఉండేసరికి ప్రజలు ఆ ఎండకు వేడి తట్టుకోలేక ఇప్పటికే చాలా మంది ఎండ దెబ్బ తాకే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయంటున్నారు. అధికారులకు కూడా ఒకటే విన్నవించుకుంటున్నారు. ఎక్కువ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నిమిషం అంటే సరిపోతుంది. 4 నిమిషాలు 3 నిమిషాలు సిగ్నల్స్ ఉండాల్సిన అవసరం లేదు. ఎండాకాలం వరకు అంటూ కూడా ఇప్పటికే అటు వాహనదారులందరూ కూడా ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. అటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ఏ ఒక్క ప్రాంతంలో కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేయలే అంటూ కూడా ఇప్పటికే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే కొన్ని చోట్ల కూడా గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకి క్రమంగా పెరుగుతున్నాయి. రానున్న రోజుల్లో ఇది 2 నుంచి 3 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు తెలియజేశారు. పలు జిల్లాలకు మాత్రం రెడ్ అలర్ట్ కూడా జారీ చేసినట్టు అధికారులు తెలియజేశారు. అటు ఆదిలాబాద్ కావచ్చు, ఖమ్మం, మహబూబాద్, అటు భద్రాద్రి కొత్తగూడెం, ఈ మహబూబ్ నగర్, నిజామాబాద్, రామగుండం ఈ ప్రాంతాల్లో కూడా ఎక్కువ ఏరియా హీట్ వేవ్ ఉంటుంది కాబట్టి అక్కడ కొంచెం ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అక్కడ కూడా రెడ్ అలర్ట్ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏదేమైనప్పటికీ కూడా రానున్న 5 రోజుల పాటు మరింత వేడి పెరిగే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే అధికారులు తెలియజేశారు. రైట్ అరవింద్, థ్యాంక్ యూ.